హాయ్ గైస్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎప్పటికంటే ఈ సీజన్లో ఫుల్ ఫామ్లో ఉన్నారు. అయితే ఇంత ఎనర్జెటిక్గా ధోని ఆడడానికి గల కారణం ఏంటో స్వయంగా ధోనినే వెల్లడించారు. అయితే ఇంతకు ఆ కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది ధోని ఆర్మీ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో MSD7 అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గత సీజన్తో పోలిస్తే ఈ IPL 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మంచి ఫామ్లో ఉన్నారు. క్రీజ్లోనికి రావడం ఆలస్యం భారీ షాట్లతో బౌలర్లపై విడిచిపడుతున్నారు. 44 ఏళ్ల వయసులో కూడా 26 ఏళ్ల యువకుడిలా చెలరేగా ఆడుతున్నారు. తను ఆడేది తక్కువ బంతులైనా తనదైన ఇంపాక్ట్ చూపిస్తున్నారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధోని అద్భుతం వెనక గల కారణాలేంటి అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ రహస్యాన్ని ధోని తాజాగా రివీల్ చేశారు. IPL ప్రారంభం తర్వాత తన టైం టేబుల్లో చాలా మార్పులు వచ్చిందని, సాధారణంగా పడుకునే సమయం కన్నా తను ఆలస్యంగా పడుకోవడం మొదలుపెట్టారని ధోని పేర్కొన్నారు. సాధారణ వ్యక్తుల సమయం 10 నుంచి 6 లేదా 11 నుంచి 7 గంటల మధ్య ఉంటుందని, కానీ IPL మ్యాచ్ల కారణంగా తను రాత్రి 3 గంటలకు పడుకుని ఉదయం 11 గంటలకు లేస్తానని తెలిపారు. IPL ప్రారంభం అవడానికి 5 రోజుల ముందు నుంచి తన ఇలా ఆలస్యంగా పడుకోవడం అలవాటు చేసుకుందని చెప్పుకొచ్చారు. ఎప్పుడు నిద్రపోయినా కనీసం 8 గంటల నిద్రను తను పూర్తి చేస్తానని అన్నారు. తనకి ఎప్పుడు అలసట అనిపిందని చెప్పుకొచ్చారు. తన మ్యాచ్ ముగిసేసరికి రాత్రి 11:30 అవుతుందని, పోస్ట్ ప్రొజెక్షన్ తర్వాత కిట్ బ్యాగ్ను ప్యాక్ చేసుకుని డిన్నర్ చేసేందుకు మరింత ఆలస్యం అవుతుందని ధోని చెప్పుకొచ్చారు. అన్నీ ముగించుకొని హోటల్కి అర్ధరాత్రి 1 గంటకు చేరుకుంటామని, ఆ తర్వాత ఇతర పనులు ముగించుకునేటప్పటికి 2:30 అవుతుందని వెల్లడించారు. ఇలా తన రోజు రాత్రి 3 గంటలకు నిద్రపోవాల్సి వస్తుందని, అయితే ఆలస్యంగా పడుకున్నా తనకి ఎప్పుడూ టైర్డ్గా ఫీల్ అవునని అన్నారు. 8 గంటల నిద్ర మాత్రం ముఖ్యమని నొక్కి చెప్పిన ధోని తనకి ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉంటారని వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ధోని లాగా మీలో ఎంతమంది 8 గంటలు నిద్రపోతున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.